హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఈ 24లో మా బెస్ట్ మూమెంట్, దేవుడు తొందరలోనే మా పాపకి హైదరాబాద్ అంత పెద్ద సిటీలో ఒక మంచి గృహాన్ని ఇచ్చాడండి. 2 BHK అద్దెంట్లో ఉండేవారు. తర్వాత 3 బెడ్రూమ్ తొందరలో చాలా తక్కువ టైంలోనే కొనుక్కున్నారండి. చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ప్రతి ఒక్క వీడియో నేను తీశాను. ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. వరుసగా వస్తాయి, ఎడిటింగ్ చేస్తున్నాను. మన జీవితాల్లో అందరికీ సొంతలో ఒక పెద్ద కళ అండి. మా 2 బిడ్డలకి తొందరగానే దేవుడు బ్లెస్ చేసి ఇచ్చాడండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 24కి 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 2020లో స్టార్ట్ చేశాను. మంచి కోవిడ్ టైము. అస్సలు మనం ఎవ్వరం బయటకు వెళ్ళట్లేదు. ఆ టైంలోనూ మా పాప సరదాగా అంది, మమ్మీ మనం కూడా వీడియోస్ చేద్దామని. అసలు ఇన్ని వ్యూస్ వస్తాయని కానీ ఇన్ని ఛానల్ ఇంత ముందుకు వెళ్తుంది అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇంకొక సంతోషమైన వార్త ఏంటంటే నా ఛానల్కి మానిటైజేషన్ మొదలైందండి. 2024లో ఇంకో బెస్ట్ మూమెంట్, మాకు మా బాబు 2 ఇయర్స్ నుంచి ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడండి. ప్రమోషన్ వచ్చింది. ఆ కంపెనీ పని మీద నైజీరియా వెళ్ళాడు. బాబు పోస్ట్ వచ్చి సీనియర్ సొల్యూషన్ డెలివరీ ఇంజనీర్. మా జీవితాల్లో కోలుకోలేని దెబ్బలు ఎన్నో తగిలాయండి. అక్కడి నుంచి బయటపడుతుండగా మా బాబుకు మళ్ళీ కంపెనీ పని మీద నైజీరియా వెళ్ళవలసి వచ్చింది. నైజీరియా అనగానే కొంచెం భయం వేసింది మాకు. ఎందుకంటే చాలామంది పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళడం విన్నాను. కానీ మా అబ్బాయి ఒకసారి నైజీరియా అనగానే మాకు అందరికీ కొంచెం భయం వేసిందండి. అంటే ఇలా అంటున్నానని కాదు, కానీ ముందేం తెలియదు కదా మనకి. ఇల్లు వచ్చే వరకు ఆడికి వెళ్ళాక మా బాబు చెప్పాడు. కానీ ఎంతైనా మా ఇండియానండి. అక్కడ ఇండియన్స్కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఇది మా బాబు వర్క్ చేసి ఆఫీస్ అండి. తన కెరియర్కి హెల్ప్ అవుద్దని పంపించామండి. ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని బాబు క్షేమంగా ఇండియా వచ్చేసాడు దేవుని దయ వల్ల. మా ఫ్యామిలీకి ఇంకొక హ్యాపీ న్యూస్, మా మేనగోళ్ళకి బాబు పుట్టాడండి. ముందు కూడా బాబే అండి, రెండోది కూడా బాబే. మొదటిది సిజరీనే అండి, రెండోది కూడా సిజరీనే. బాబు హెల్తీగా పుట్టాడండి. బాబుని వాళ్ళ ఫ్యామిలీని మీరు అందరూ బ్లెస్ చేయండి. ఇంకో హ్యాపీ మూమెంట్స్, మా ఇంట్లో మా చెల్లికి ఈ సంవత్సరం డిప్యూటీ తహసీల్దార్ ప్రమోషన్ వచ్చిందండి. ప్రస్తుతం ఆవిడ అమలాపురంలో చేస్తుంది, ఆర్డీఓ ఆఫీసులో. ఇవ్వండి 2024లో జరిగిన మంచి విషయాలు. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.